అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని వివరంగా తెలుస్తాయి. ఇంకా వీడియోలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర ఉన్న నున్న మామిడికాయల మార్కెట్టు చాలా పెద్దది. ఇక్కడి మార్కెట్లోకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల మామిడి రైతులు మామిడికాయలను లారీల్లోనూ ట్రాక్టర్లలోనూ తీసుకొస్తారు. మామిడికాయ కొనేవాళ్ళు ఇక్కడికి వచ్చి మామిడికాయ కొని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. మామిడికాయ ఎక్కువ ఉన్నవారు ఎక్కువగా ఇక్కడి మార్కెట్కు తీసుకొస్తారు. తెలంగాణలోని హైదరాబాద్లోనూ కూడా పెద్ద మామిడికాయల మార్కెట్ ఉంది. ఇక్కడికి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల మామిడి రైతులు, తెలంగాణలోని అన్ని ప్రాంతాల రైతులు మామిడికాయలను తెస్తారు. ఇక్కడ మామిడికాయలను వేలంపాట ద్వారా అమ్ముతారు. అక్కడికి వచ్చిన బయ్యర్స్ ఎవరు ఎక్కువ రేటు పెడితే వారికి ఇస్తారు. హైదరాబాద్ మార్కెట్లో అలా ఉంటుంది. కాయలు తక్కువగా ఉన్నవారు పెద్ద మార్కెట్కు తీసుకెళ్ళడానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మామిడి తోటలు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ చిన్న చిన్న మామిడికాయ మార్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు మామిడికాయ అమ్మాలంటే మన దగ్గరలోనే ఉన్న మార్కెట్లో కాయలు అమ్మవచ్చు. మనకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. మామిడికాయల రేట్లు అన్ని మామిడికాయ మార్కెట్లోనూ ఇంచుమించు కొద్ది తేడాతో ఒకే విధంగా ఉంటాయి. మామిడికాయ చిన్న మార్కెట్లు అన్ని చోట్ల ఉన్నాయి. మామిడికాయ అమ్మాలంటే దగ్గరలోని మార్కెట్కి వెళ్ళి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి. మనం కాయ కోత నీట్గా కోయించి సొనపోయేదాకా ఆరనివ్వాలి. తర్వాత ట్రేల్లో పేపర్ వేసి మామిడికాయలను గ్రేడింగ్ చేసి క్వాలిటీ కాయలను, మంగుకాయలను వేరువేరుగా ట్రేల్లో సర్దాలి. తర్వాత మార్కెట్లో కూడా క్వాలిటీ కాయలను ఒకలాటుగాను, మంగుకాయలను వేరేలాటుగాను పెట్టాలి. అప్పుడు మన మామిడికాయలకు మంచి ధర వస్తుంది. కలెక్టర్ రకం మామిడికాయలు క్వాలిటీగా ఉన్నట్లయితే వీటిని కూడా ట్రేల్లో పేపర్ వేసి మార్కెట్కు తీసుకెళ్ళాలి. అప్పుడు మంచి రేటు వస్తుంది. బాగా మంగు ఉన్న కలెక్టర్ కాయలు ఉన్నట్లయితే వాటిని ఉల్లిపాయ సంచుల్లో ప్యాకింగ్ చేసి మొక్కల కంపెనీ వాళ్లకు అమ్మాలి. చిన్న రసం మామిడికాయలు ఉన్న వాళ్ళు మామిడికాయ పచ్చడి పట్టుకునే వాళ్లకు అమ్మవచ్చు. మన దగ్గర పెద్ద రసం, చిన్న రసం, జలాలు, కొబ్బరి మామిడి, చెరుకు రసాలు, నీలాలు మొదలైన అన్ని రకాల మామిడికాయలు ఉన్నప్పుడు అన్ని రకాల మామిడికాయలను అమ్మే మార్కెట్కు తీసుకెళ్తే వారు మన మామిడికాయలను అమ్ముతారు. మనం ఇంత శ్రమ పడలేము అనుకుంటే వారు మామిడికాయ వ్యాపారం చేసేవారు మన తోట దగ్గరికే వచ్చి కొంటారు. అప్పుడు వారికైనా అమ్మవచ్చును. మామిడి సొంత తోట ఉన్నవారు మామిడికాయలను పూత సమయంలో మామిడికాయ వ్యాపారం చేసేవారికి అమ్మినచో పురుగుమందుల స్ప్రేయింగ్ల ఖర్చు తప్పుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.